హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లల రెసిపీ చేయబోతున్నానండి. అంటే మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై కావచ్చు లేదా కబాబ్ కావచ్చు. చిన్నపిల్లలు చాలా స్పైసీనెస్ ఉంటుందని చాలా వరకు తినరన్నమాట. అలా కాకుండా ఈ రెసిపీ లాగా చేసి పెడితే చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారండి. ఎలా చేసుకోవాలో ఈ రెసిపీని ఒకసారి చూసేద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని 2 ఎగ్స్ బీట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ మొత్తాన్ని మనం బాగా ఫ్లఫీ వచ్చేలాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న ఈ లిక్విడ్లోకి కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. మనకు స్పైసీనెస్ తక్కువ ఉండకావాలి కాబట్టి మిర్చి పౌడర్ చాలా తక్కువ వేసుకోండి. అలాగే టేస్టీ సాల్ట్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ లిక్విడ్లోకి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇంకొకసారి కలిపేసుకోండి. మనకు ఈ లిక్విడ్ అనేది ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. ఎందుకంటే చికెన్ మొత్తం బాగా మనకు నానాలంటే అదే కన్సిస్టెన్సీలో ఉండాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ముందుగా మనం సాల్ట్ అలాగే హాట్ వాటర్ వేసి కడుక్కున్న చికెన్ ముక్కలను మొత్తం ఇందులో వేసేసుకొని ఇలా డిప్ చేసుకొని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 1 అవర్ సైడ్కి పెట్టేసుకోండి. చూడండి, 1 అవర్ అయిన తర్వాత చూస్తే మనకు వాటర్ కంటెంట్ అనేది పైనకి ఇలా ఫామ్ అయి ఉంటుంది. ఇప్పుడు బ్రెడ్ స్మాష్ మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, మనకు బ్రెడ్ స్మాష్ వేసిన తర్వాత ఇలా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. బ్రెడ్ చాలా బాగా ఫ్లేవర్ ఇస్తుంది మనకు. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని వేడెక్కిన తర్వాత ఒక్కొక్క ముక్కనే తీసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. అప్పుడే మనకు చికెన్ అనేది బాగా జ్యూసీగా ఫ్రై అవుతుంది. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. చూడండి, మొత్తం ముక్కల్ని ఇలా మనం ఫ్రై చేసేసుకోవాలి. మొత్తం ముక్కలన్నీ ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. చూడండి, మనకు చిన్నపిల్లలు ఇష్టంగా తినే చికెన్ కబాబ్ అయితే రెడీ అయిపోయిందన్నమాట. వీలైతే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ని డ్రాప్ చేయండి. వీడియోని చివరి దాకా చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.